స్టార్టింగ్ 10వ అధ్యాయం స్టార్టింగ్ లోనే ఏమని రాయబడింది ఆవిడ గురించి? షాబా దేశపు రాణి అని రాయబడిందని. అంటే ఇప్పుడు రాణి అంటే అంద వికారంగా ఉంటారా, అందంగా ఉంటారా? మాక్సిమం రాణిలన్నా రాజులన్నా ఎవరైనా సరే ఎలా ఉంటారంటే కొంచెం అందంగానే ఉంటారండి. ఇప్పుడు ఈ రాణి ఎవరి దగ్గరికి వచ్చి ఎవరి దగ్గరికి రావాలనుకుంటుంది? ఈవిడి ఎవరి దగ్గరికి రావాలనుకుంటుందండి? అక్కడ చూడండి, మరి షాబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోను కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము మాటల చేత అతన్ని శోధించుటకే వచ్చెను. అంటే ఇవిడు ఎక్కడి నుంచి వస్తుందంటే ఐథోపియా అనే ప్రదేశం నుంచి, అంటే అది ఏ దేశం అంటే ఓమెన్ అనే దేశం నుండి వస్తుందండి. ఓమెన్ అనే దేశం నుండి, ఐథోపియా నుండి ఇప్పుడు ఎక్కడికి రావాలంటే యెరూషలేం రావాలండి. అర్థమవుతుంది? అర్థం అవట్లేదు. అంటే ఐథోపియా నుండి యెరూషలేంలోకి రావాలండి. ఈ యెరూషలేంకు రావాలంటే సుమారు ఎన్ని కిలోమీటర్లు అంటే 2400 కిలోమీటర్లు అండి. సుమారు ఎన్ని కిలోమీటర్లు? 2400 కిలోమీటర్లు వస్తుందండి. ఎవరి గురించి అక్కడ? ఎవరి గురించి అండి? సొలొమోను మహారాజు గురించి 2400 కిలోమీటర్లు వస్తుందండి. అక్కడ ఇంకా ఏం చెప్పబడింది అంటే నంబర్ 1 స్టార్టింగ్ ఒక మాట చెప్పబడిందండి ఆవిడ గురించి. అక్కడ చూడండి, షాబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి. ఫస్ట్ ఎవరి గురించి అండి? అక్కడ స్టార్టింగే ఏమని రాయబడింది అంటే యెహోవా నామమును గూర్చి అని రాయబడిందండి. అని ఇప్పుడు ఎవరెవరి గురించి వస్తుంది అక్కడ ఆ దేశానికి? దేవుని గురించి వస్తుంది. అలా ఇంకెవరి గురించి అండి? సొలొమోను గురించి వస్తుందండి. ఎన్ని కిలోమీటర్లు అన్నాను? 2400 కిలోమీటర్లు అండి. ఈ 2400 కిలోమీటర్లు ఏ ఫ్లైట్ లో వస్తుందండి? ఫ్లైట్ లో వస్తుందా? ఫ్లైట్ లో రావట్లేదు. అప్పుడు ఏమైనా ఫ్లైట్లు ఉన్నాయా? ఫ్లైట్లు ఏం లేదండి. అంటే దేని మీద వస్తుంది అంటే కింద వచ్చిన ప్రకారం దేని మీద వస్తుందంటే ఒంటి మీద వస్తుందండి. దేని మీద అంట? ఒంటిల మీద వస్తుందంట. ఇప్పుడు ఒంటిల మీద రావాలంటే ఎన్ని రోజులు పట్టి ఉంటుందండి? ఒంటి మీద రావాలంటే అంటే ఆ హిస్టరీలో ఒకవేళ ఒంటిల మీద రావాలంటే ఎన్ని రోజులు రాశారంటే రోజుకి ఎంతసేపు ఎన్ని గంటలు ఎన్ని కిలోమీటర్లు నడుస్తుంది అంటే 20 కిలోమీటర్లు నడుస్తుంది అంట. అంటే హిస్టరీ ప్రకారం, అది నిజమో కాదో తెలియదు మనకి. 20 కిలోమీటర్లు నడుస్తుంది అంట. ఈ 20 కిలోమీటర్లు నడుస్తుంది అంటే ఎన్ని రోజులు పట్టు ఉంటుంది? 2400 కిలోమీటర్లు రావాలంటే మ్యాథ్స్ ఎంపీసీ వాళ్ళు ఎవరైనా ఉంటే క్యాల్కులేట్ చేసి చెప్పండి ఒకసారి. ఇప్పుడు 20 కిలోమీటర్లో 2400 కిలోమీటర్లు రావాలంటే సుమారు ఎన్ని రోజులు అంటే 240 రోజులు రావాలండి. 240 రోజులు ఎవరి గురించి వస్తుందండి? ఇప్పుడు దేవుని గురించి, అలాగే సొలొమోను మహారాజు గురించి వస్తుందండి. నేను ఒక ప్రశ్న అడుగుతాను, ఇప్పుడైనా మనం ఎవరైనా దేవుడి కోసం ఇంత ప్రయాణం చేసిన వాళ్ళు ఉన్నామా? దేవుడి గురించి, యెహోవా దేవుడి గురించి. సరే, ఇప్పుడు సొలొమోను మహారాజు గురించి, దేవుడి గురించి సుమారు ఎన్ని కిలోమీటర్లు జర్నీ చేసింది అనుకున్నాం? 2400 కిలోమీటర్లు జర్నీ చేసింది అనుకున్నాం. ఈ 2400 కిలోమీటర్లు చేసింది. మనం ఎప్పుడైనా దేవుడి గురించి లేకపోతే ఆరాధన గురించి అంత జర్నీ చేసే వ్యక్తులు ఏమైనా ఉన్నామంటారా? అంత జర్నీ చేసే వ్యక్తులు ఒకవేళ ఎక్కడికైనా ఫంక్షన్ వెళ్ళాలంటే, ఏదైనా ట్రిప్ వెళ్ళాలంటే, ఏదైనా క్యాంప్ వెళ్ళాలంటే ఇది చేస్తాం. కానీ దేవుడి గురించి ఇప్పుడు స్వయంగా 2 విషయాలని చెప్పారండి. ఎవరి గురించి అంటే యెహోవా నామమును గూర్చి, అలాగే దేని గురించి? సొలొమోను మహారాజుని గూర్చి. ఎక్కడికి వస్తుందండి? ఇప్పుడు యెరూషలేము వస్తుందండి. ఇప్పుడు కనీసం మన దేవుడి గురించి దేవుని సన్నిధికి మనం వస్తున్నామా? దేవుడి గురించి, దేవుడి సన్నిధి గురించి వస్తున్నామా? సరే, దేవుడి దగ్గరకు వస్తే ఎవరికి లాభం? దేవుడికి ఏమైనా లాభమా? మనకేమైనా లాభమా? ఎవరికి లాభం అండి? మనకే లాభమైంది కూడా మనం ఎక్కడి నుంచి ఎక్కడికి రాలేమండి. ఇప్పుడు సుమారు ఒకవేళ లెక్కేసుకుంటే మన ఇంటి దగ్గర నుంచి
ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? ఒక 20-30 వస్తుందా? మన ఇంటి దగ్గర నుండి ఎక్కడి వరకు సుమారు ఎన్ని కిలోమీటర్లు వస్తుందండి? 20-30? తిప్పు కొడితే 1 కిలోమీటర్ ఉంటుంది మరి. అంటే కొంతమంది దూరం నుంచి వస్తున్నారులేండి, దాని గురించి కదా. ఎక్కువ శాతం ఈ లొకాలిటీలోనే కాదండి. మరి ఈ లొకాలిటీలో నుండి రావడానికే మనకి ఎంత టైం పడుతుంది? ప్రార్థనకు వచ్చేవారు కొంతమంది, పాటల్లో వచ్చేవారు కొంతమంది, పాటలు అయిపోయాక వచ్చేవారు కొంతమంది. సరే ఏదో నామకార్థంగా వచ్చి ప్రభురాత్రి భోజనంలో చేయి వేయాలి కదా, చేయి వేయడానికి వచ్చేవారు కొంతమంది. కానీ ఈ షాబా దేశపు రాణి ఎవరి గురించి అన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసిందండి? అలాగే ఈ షాబా దేశపు రాణే కాదు, ఇంకా కొంతమంది ఉన్నారు. ఒకసారి చూపిస్తాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం నుండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 26వ వచనం నుండి. ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేములో నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్తో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. అప్పుడు ఐతోఫీల ధనాగారం అంతటి మీదనున్న ఐతోపీయుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఎక్కడ కూడా ఏముందండి? ఒక నపుంసకుడు ఎక్కడి నుంచి? ఐతోపియా నుండి ఎక్కడికి వచ్చాడండి? యెరూషలేమునకు ఆరాధించుటకు వచ్చాను. అంటే ఈయన కూడా ఎవరి గురించి వచ్చాడు? యెహోవా దేవుడి గురించి వచ్చాడు. ఇప్పుడు మనం కూడా ఎవరి గురించి వస్తున్నాం? నా గురించి ఏమైనా వస్తున్నారా? ఎక్కడున్న సువార్థికుల గురించి ఎవరి గురించి అయినా వస్తున్నారా? మరి ఎవరి గురించి మన దేవుడి సన్నిధికి రావాలంటే యెహోవా దేవుడి గురించి రావాలండి, దేవుణ్ణి ఆరాధించడానికి రావాలండి. ఎవరెవరో గురించి రావడం కాదు. ఇక్కడికి ఎవరి గురించి రావాలంటే దేవుణ్ణి ఆరాధించడానికి రావాలండి. ఇక్కడ నపుంసకుడు ఎవరి గురించి వచ్చాడండి? ఒక స్త్రీ వచ్చిందండి. 2400 కిలోమీటర్ నుంచి ఒక స్త్రీ వచ్చిందండి. ఇంకెవరు వచ్చారంటే ఒక నపుంసకుడు వచ్చాడండి. కనీసం మనకు కదులు రాలేమా? వారానికి ఒక్కసారి కూడా దేవుడి సన్నిధికి మనం రాలేమా? చెప్పాలండి. రాగలమా? రాలేమా? రాగలమండి. అంటే ఆవిడతో పోల్చుకుంటే మనం బెటరా? తర్వాత చెప్పండి. ఆవిడతో పోల్చుకుంటే బెటరా, లేకపోతే ఇంకోటి ఏదో ఉంటుందండి? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ నపుంసకుడు ప్రయాణం చేసి వచ్చాడండి, దేవుని ఆరాధించడానికి వచ్చాడండి. ఇక్కడ షాబా దేశపు రాణి ఎవరి దగ్గరకు వచ్చిందండి? ఎవరి గురించి విని? యెహోవా నామమును గురించి అన్నారండి. అంటే యెహోవా నామం గురించి వచ్చింది. అలా ఇంకెవరి గురించి వచ్చారు? సొలొమోను మహారాజు గురించి వచ్చిందండి. అంటే విన్నది అంటే చూసిందా ఏమన్నా? అంటే సుమారు 2400 కిలోమీటర్లు అంత ప్రబలమైందంటే యెహోవా నామం ఎంత గొప్పదో చూడండి. ఇప్పుడు ఈజీగా ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇప్పుడు ఒకసారి ఫోన్ చేసాం అనుకోండి, అమెరికా వెళ్ళిపోతాను ఈజీగా, ఇదిగో వాట్ ఇలాగా అని. ఇప్పుడు ఆ టైంలో ఫోన్ ఏమైనా ఉందా? ఇంత టెక్నాలజీ ఏమైనా పెరిగిందా? ఫోన్ లేదు, ఇంత టెక్నాలజీ లేదు. అయినా సరే ఎన్ని వేల కిలోమీటర్లకు వెళ్ళిందండి యెహోవా నామం. అదండి యెహోవా నామం అంత వెళ్ళిందండి. ఇప్పుడు ఏం చూడలేదు, ఇవి నేను ఏం పరీక్షించలేదు, జస్ట్ విన్నాదంటే నేను ఎలాగైనా సరే ఎవరి దగ్గరికి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిందండి. అంటే మనం కూడా ఆరాధనకి వెళ్ళిపోవాలని డిసైడ్మెంట్ ఉంటే, నేను ఆరాధనకి వెళ్ళిపోవాలి అనే డిసైడ్మెంట్ ఉంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆగుతారా? ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆగమండి. ఒకవేళ డిసైడ్మెంట్ లేకపోతే చుట్టాలు వచ్చారని ఆగిపోతారు, ఫంక్షన్ గురించి ఆగిపోతారు,
ఊళ్ళు వెళ్ళడం గురించి ఆగిపోతారండి. అలా ఆరాధన అంటే, దేవుడు అంటే మనకి ఏమర్థమవుతుంది? ఏమర్థమవుతుందండి? వీళ్ళకి అర్థమైనట్టు ఏమైనా అర్థమవుతుందా? మనకి శాబా దేశపుకి రానికి అర్థమైనట్టు ఏమైనా అర్థమవుతుందా? ఈ నపుంసకుడికి అర్థమైనట్టు అర్థమవుతుందా?